సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ అన్న వీడియో. అలానే ఈ రోజు మనం చూడబోతున్నాం నిబ్బానిపి పార్ట్ 2. అలానే నిబ్బానిపి 1 మనం చూసామన్నమాట. దాంట్లో ఫైట్ జరిగింది, రాబోతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది, రోస్టింగ్ ఉన్న అన్లిమిటెడ్ ఉండబోతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఛానల్ కొత్త కాదు, కామెడీ మాత్రం ఫ్రెష్. కాబట్టి హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. ఎస్ అక్క, కావేరి అక్క నీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకో. కావేరి అక్క వచ్చింది అనమాట. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏందో గొడవ అయితే సాల్వ్ చేయబోతుంది. ఏంటంటే ఇప్పుడు మన ముందుకి ట్రెండింగ్ కప్పులు అయితే ఉన్నారు. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడైతే మొత్తం అందరూ క్వశ్చన్ ఏంటక్క ఇంత గ్యాప్, ఇంత లాంగ్ ఎందుక చేస్తున్నారు. అక్క అన్ని తెలుసుకొని నువ్వు ఎలా ఒప్పుకున్నావు సౌజన్యకి అని చెప్పేసి ఏంటి వీడియో ఎందుకని ఫస్ట్ వాడితో ఏదో మాట్లాడు. గొడవ అయింది మా ఇద్దరికి. అది మీ ఇద్దరు చూసుకొని మీకు కూడా నన్ను అడుగుతారు. స్టార్టింగ్ లోనే గొడవ, స్టార్టింగ్ లోనే అడుగుతుంది. మరి ఏదో చెప్తాడండి కదా, అవన్నీ కాదు నాకు నువ్వు వద్దంతే. బాగా తెలుసు అనుకుంటా ఎక్కడ బీజం ఏం పెట్టాలనేసి. వద్దంతే. వాడేంట్రా చేదిప్తున్నావు, నువ్వేంట్రా స్వామి ఇట్టుండవు. షాప్ కి వెళ్తావు, ఆ టైం అప్పుడు అమ్మాయిలు వెళ్ళొచ్చు అసలు రోడ్డు పైకి. అది కొడుతున్నాడేంటి అక్క? అక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందో పెట్టింది, బీజిఎం అసలు ఏం మ్యూజిక్ అక్క? కొడుతున్నావేటి? నా పర్మిషన్ లేకుండా పక్కన కావేరి అక్క నవ్వుతుందేంటి? నైట్ పడుకుంటా నాకు కాసేపు మాట్లాడుకుని గొడవ అవుతుంది అక్క. సంథింగ్ ఇద్దరి మధ్యలో అనేది ఉంటది కదా. ఏముంటదిరా రే, కొంచెం చెప్పురా, క్లియర్ గా చెప్పురా ఏముంటది? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నైట్ చెప్ప పట్టుకుని షాప్ కి వెళ్ళింది అక్క. టైం ఒక 11 అంత అవుతుంది అక్క. ఇప్పుడు షాప్ లో ఏం పని అక్క? హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా నువ్వు అసలు బయటకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు కావాలి? ఏంట్రా ఇరవై కావేరి అక్క వచ్చింది. పర్మిషన్ ఎందుకు కావాలి అని అడుగుతున్నా. పర్మిషన్ లేకపోతే ఏంటక్క నువ్వు క్వశ్చన్ అడిగి మరి నవ్వుతావు ఏంటక్క? అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే పెట్టింది అక్క. నీకేం సంబంధం లేదక్క కావేరక్క, నీకు ఎలాంటి సంబంధం ఏముంది? నువ్వు వచ్చి పెడతా వాళ్ళని పిలుస్తావు, నీకు వ్యూస్ కావాలి, మేము చూసేటోళ్ళం, ఇంటర్వ్యూ చేస్తుంటాం, మేము అట్లా రియాక్షన్ ఇస్తా ఉంటాం, అట్లా ట్రోల్ చేస్తా ఉంటాం, అంతే కదా. నువ్వు ఎక్కువ చేయక, అసలు అంత ఎక్కువ చేయక. దేనికి కొట్టావు నైట్? కొట్టకూడదు, నాకు రూల్స్ లేవు. లేవు చెయ్యి తెప్పక, అర్థమవుతుందా? దేనికి ఉన్నాయి రూల్స్? లేవు. నా తెలియక అడుగుతా, ఆ రోడ్ మీద ఏంది ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఎవడైనా చుట్టుపక్కన వాళ్ళు చూస్తే కన్నా చెప్పు తీసుకొని కొడతారు. ఏంటిది? చేసేస్తాడట అంతే. లేవు, నువ్వు ఫస్ట్ చెయ్యొద్దు. ఇప్పుడు కూడా పడతా నీకు చెప్ప పట్టుకొని చెయ్యొద్దు, మాట్లాడు. చాలా సీరియస్ కొడుతున్నావు. చెయ్యొద్దు, సీరియస్ గా కొడతాను. అరే నొప్పి వస్తుందిరా. రానే నేను కొట్టగలను రివర్స్. మరి కొట్టలే, అవసరం లేదు ఇవన్నీ, నాకు అనవసరం. రాత్రి కొట్టావు కదా, కాలెట్టుకో. పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్ళానివి నువ్వేనై సారు. మరి ఎవరు కాళ్ళు అట్టుకుంటావు? దేని అట్టుకుంటావు? చెప్ప పట్టుకుని షాప్ కి వెళ్ళడం ఏంటి? పక్కనే కదా వెళ్ళాను. నేను అక్కడ ఉన్నాను కదా. నువ్వు నాకు చెప్పి చేస్తున్నావా? చెక్ చేయలేదు. ఏమో నాకేం తెలుసు. నీకు చెప్తున్నాను. ఎప్పుడు చెప్పు? ఏం చెప్పాలక్క, ఏం చెప్పించాలి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్పు? వెళ్ళినా సరే ఫోన్ సరే చెయ్యొద్దు, మాట్లాడొచ్చు కదా. వదిలేమని చెప్తున్నా. నన్ను కూడా వదిలే. నీతోనే ఉంటాను. నాకు వద్దు నువ్వు. వద్దు, ఇంకా నలుగోడు ఉంటాడు, ముగ్గురు అయిపోయారు, ఇంకా నాలుగోది తర్వాత వాడొద్దు, 5 6 పెంచుకుంటా పోతుంది అనమాట అక్క. ఎలాంటి పులిహోర మాటలు ఆడక నాకు, వదులు. నైట్ కొట్టా లేదా? అది కావాలి ఫస్ట్. కొట్టాడు స్వామి, ఏం జరుగుతుంది ఇక్కడ? నైట్ దేనికన్నా కొడతాను. దేనికి కొడతావు? కొడతాను. చెయ్యొద్దు, మాట్లాడు. కొట్టుకోకుండా మాట్లాడండి. నాకు అసలు భయం లేదాక దీనికి అనేది. అడుగుతుంది చూడక. ఏంటి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంత స్క్రిప్ట్ రైటింగ్ అనుకుంటా, ముందు నుంచే మాట్లాడుకుంటూ వస్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. కెమెరా ముందర కూడా అసలు సీరియస్ గానే మాట్లాడండి.
ఎందుకు అవన్నీ కాదక్క సీరియస్ గా మాట్లాడినప్పుడు నవ్విస్తున్నావు ఎందుకు? సీరియస్ గా ఉండరా, నవ్వకు. సీరియస్ గా ఉండరా. నన్ను నైట్ కొట్టాడు అక్క. నైట్ చేసిందని నీకు తెలియదు అక్క. ఏం చేస్తాను? అవునరా, ఏ లవ్ కన్ ఉంటుందా లేదా చెప్పకుండా షాప్ నాకన్నది భయం ఉంటది వాడు కదా నాకు అక్క. చెప్పి అమ్మ లేపు ఇంకా చెప్తుంది అసలుకి అందంగా ఉంటావు, రేపు పొద్దున ఎవరైనా తీసుకెళ్లిపోతారని భయం ఉండదా? అందంగా ఉండంట. థ్యాంక్ యూ. ఏందక్క అసలు అందంగానే ఉన్నావు, నీ ఫేస్ అర్థంగా చూసుకుంటే వాంతి మంచి నాకే. దీనికేం తక్కువ లేదు అక్క. అలాంటి చిన్న స్మైల్ వేస్తుంది. అడిగా ఇప్పుడు ఇవన్నీ కాదు, ఇవన్నీ అరే, మీ కాదు. ఇద్దరు మాట్లాడుకుని నన్ను అయితే నన్ను దోచుతాను. ఎందుకు కొట్టావు నైట్? కొడతాను. దేనికి కొడతావు? నా ఇష్టం. చెయ్యొద్దు మాట్లాడు, చేతులు నొప్పి వస్తున్నాయి. ఎందుకు నొప్పి వస్తుంది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ప్రేమకేం తక్కువ లేదు, వద్దులు ఇంకా. నీకు ఎప్పుడు నుంచి చూపించట్లేదు అని ప్రేమ. ఎప్పుడు చూపించావు? ఏది చూపించావు? ఏదైనా అంటే చాలు, చిన్న ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంటక్క చిన్నది ఏంటి మాట్లాడుతున్నావు అక్క, పిల్లలు చూస్తున్నారు అక్క. ఇంక నేను చిన్నది అనడం పాపం పెద్ద సాగదీస్తూ ఏం మాట్లాడుతున్నావు అక్క, నువ్వు సాగదీయడం ఏందక్క. నీకు ఎప్పుడు సాగదీసాను? నాకు ఇవన్నీ ఎందుకు? సర్లే, ఏదో నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంక నేను ఎందుకు అవన్నీ? నాకెవరు ఉన్నారు? నువ్వు తప్ప. నేనెప్పుడు నాకు ఎవరు లేరు, నువ్వు లేవు, ఎవరు లేరు. ఎందుకే నీకు నేను వద్దా అసలు? ఏంటి చెప్పు. ఇప్పుడు అవన్నీ కాదు, ఇవి వదిలే, చెయ్యొద్దులు. ఈ ప్రేమకేం తక్కువ లేదు కానీ వద్దు, నాకు కావాలి కానీ వద్దు. అదేంటి కావాలంటున్నావు, పక్క వద్దంటున్నావు. ఎందుకు వద్దు అంతే, అదే కొట్టావు ఎందుకు కదా వద్దు? అందుకే వద్దు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నాను. బాయ్. చచ్చిపోతావా? ఆ, అదేంటి వద్దులు, ఒకసారి చెయ్యొద్దులు. దేనికి చచ్చిపోతావు? చచ్చిపోతున్నాను. నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎవరు ఎందుకు? ఉన్నారు నాతో? ఏమో నువ్వు నాకేం తప్ప తెలుసు. ఇంకెవరు లేరు నువ్వు. ఏమో ఇన్స్టాలో మెసేజ్ చేసుకుంటున్నావు. ఎవరికి? ఎవరికి మెసేజ్? చూసావా నేను నువ్వు? చూడలేదా? ఏది నేను చూసావు? చూడలేదా? ఏది చూసావు? ఏమనన్నా వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది కదా. ఎవరు? ఎవరు? ఎప్పుడో వదిలేసాను కదా, మళ్ళీ ఫాస్ట్ ఎందుకు లావు? పాస్ నేను ఎందుకు రాయిదా? రీసెంట్ గా మెసేజ్ చేయలేదు నీకు? నైట్ ఎవరు ఫోన్ చేసాను మరి నీకు? నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ టైం అప్పుడు షాప్ కి? షాప్ కి వెళ్ళాను అంతే, అది ఎందుకు వెళ్ళావు? చాక్లెట్ కొనుక్కుందామని. నిజమే, మరి ఆ. చాక్లెట్ తేలే. తినేసాను. నిజమే, ఆ. నమ్మేలా? నమ్ము. ఎన్నో మాయలు ఏ చేసి ఇవన్నీ కాదు, నాకు వద్దు. నాకు కావాలి కూడా అంతే. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వు వద్దు. ఎందుకు వద్దు? వద్దు. నాకు రీజన్ చెప్పు. రీజన్ ఏముంది? నాకు రీజన్ చెప్పు. నీకు వేరే అమ్మాయి ఉంది అందుకే నాకు వద్దు. ఆ? నాకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? నువ్వు వాట్సాప్ లో అమ్మాయితో మెసేజ్ ఇల్లు అంతేగా అంతేగా. ఇప్పుడు అంతా కొట్టుకుంటే అయిపోద్దా? కొడితే నేను ఆ, వచ్చేస్తా. సరే ఇంకా చాలు. ఇంకా ఇంకా హ్యాపీ. నీ మీద ప్రాంక్ చేసాం రా, జస్ట్ ఎలా రియాక్ట్ అవుతావు అని. కానీ ఎంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు, నువ్వు బయట కూడా ఇలానే ఉంటావా? చాలా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అమ్మో, ఇప్పుడు నాకు ఏటన్నా వినిపించలేదు. బయట కూడా ఇలానే ఉంటావా? తెలుగు అంటే నాకు నాన్న. చేసినంత చేసి మళ్ళీ ప్రాంక్ మా లాంటి వాళ్ళు ఆడియన్స్కి మేమేం చెప్పుకోవాలి. లాస్ట్ ఇంకా వచ్చేసి వాళ్ళు దాన్ని ప్రాంక్ చేసుకున్నారు, అది నాకు అసలు తెలియదు. బట్ ఏం పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇంకా నిబ్బి వీడియోస్ వస్తున్నాయి. దాని అమ్మ పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 రాబోతుంది. అది కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా రావచ్చు. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ రాబోతుంది. మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, టాటా, సీ యు.